వాళ్ళ ఆశీర్వాదం మంచిది కాదు, అరిష్టం. అయ్యో అలా అనకండి సార్. నిజం బాబు. వాళ్ళ ఎదురు గాని వాళ్ళ దృష్టి గాని మంచివి కావు. నా మాట విను బాబు. సార్ మీరు యాగాన్ని చేయించేది నా మంచి కోసమే కాబట్టి నా మాటను కాదనకండి సార్, ప్లీజ్ సార్. నాన్న, పాపం వెంకయ్య గారు అంతలా అడుగుతున్నారు కదా, ఒప్పుకోండి నాన్న. సార్ 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 నాన్న, అమ్మా సుభద్ర గారు రండి. చూసావా బామ్మ, ఎంత తెలివిగా రప్పించాడో. ఇప్పుడు చూడు, నవధాన్యాలు కూడా వేయిస్తున్నాడు. అందరితో పాటు ఆళ్ళు వేశారు, అందులో తెలివే ఉందే. నువ్వు నోరు మీరా. నీకేం తెలుసు? బాబు, నీకు ఎలాంటి గండం రాకుండా నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు కాబట్టి నాకేం కాదండి. చాలా థ్యాంక్స్. వాళ్ళనేమంత పొగడాల్సిన అవసరం లేదు. నవధాన్యాలు వేశారు కదా, ఇంక మీరు బయలుదేరండి బయలుదేరండి. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక మనం కూడా బయలుదేరదాం. పదండి 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 పదండి, అవతల బాగా వెయిటింగ్. రండి రాక. పంతులు గారు, కార్యక్రమం పూర్తి అయిపోయింది కదా, సత్తుకుని ఎప్పుడు చేసేయండి. పదండి. వచ్చిన పని అయ్యింది కదా, మళ్ళీ ఎందుకు లాక్కొస్తున్నావు? ఉండండి, వచ్చిన పని పూర్తవడానికి ఇంకొక చిన్న ఘట్టం ఉందండి. హా, ఇప్పుడు మన వెంకీకి అంత మంచి జరిగినట్టేనండి. హ, భగవంతుడా, నా కొడుకు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. పదండి వెళ్దాం. నీ కొడుకేమవుతుంది తల్లి? వదినా, మృత్యుంజయ యాగం చేయించాం కదా, నీ కొడుకు చల్లగా ఉంటాడులే, భయపడకు. నా కొడుకేంటొదినా? నా కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు కదా. ఓహో, హైదరాబాద్ లో ఉన్న కొడుకు కోసం మేం చేయించిన యాగం దగ్గర బొట్టు పెట్టుకుని మొక్కుకుంటున్నావా? చాలా గొప్పదానివి తల్లి. వెంకీ, నీ కొడుకనే నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావే? మాట్లాడు. వెంకీ నా కొడుకు కాదు బామ్మ. ఛీ, నోర్మై.
దొరికిపోయిన తర్వాత కూడా నేను దొంగని కాదు అని దబాయిస్తావా? వాడు మీ ఇంటి నుంచి మా ఇంటికి గోడ దూకినప్పుడే అనుమానం వచ్చింది. అది ఇప్పుడు నిజమైంది. 14 ఏళ్లు వనవాసం చేసి తిరిగొచ్చిన రాముడికి పట్టాభిషేకం జరిగినట్టు 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేసొచ్చిన నీ కొడుక్కి నా ఇంట్లో పట్టాభిషేకం జరగాలనా దొంగతనంగా పంపించావు? మాట్లాడవే. నా కొడుకు 14 ఏళ్ల తర్వాత నా ఇంటికే వస్తాడని ఆశపడ్డాను వదినా. కానీ ఆ రోజు అనుకోకుండా అన్నయ్య మీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత పరిస్థితులు వాణ్ణి మీ ఇంట్లోనే ఉండేలా చేశాయి. పెద్ద పెద్ద అబద్ధాలు చాలా సులువుగా చెప్పేస్తున్నావు. ఈ మధ్య నేర్చుకున్నావా, లేకపోతే ఎప్పటి నుంచో ఈ విద్య నీ దగ్గరున్నా మా దగ్గర బయటపడకుండా మేనేజ్ చేసావా? జానకి, ఏంటమ్మా ఆ మాటలు? నీ అపార్థానికి ఆవేశం తోడై అనవసరంగా నిందలు వేస్తున్నావు. ఏంటయ్యా నిందలు? ఆహా, ఏంటి నిందలు? మీరు చేసిన మోసం, నమ్మక ద్రోహం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉందిగా. మా నిస్సహాయతకి మీరు మోసం, నమ్మక ద్రోహం అన్న పేర్లు పెట్టకండి బామ్మ. మీకు దండం పెడతాను. అంత నిజాయితీ పొర్రాలు అయితే మా దగ్గర నిజం దాయవలసిన అవసరం ఏంటే? మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు ఇలా చేస్తారు? మాట్లాడు. మీ ఆస్తులు అంతస్తులు కాజేయాలనే దురుద్దేశంతో అలా చేయలేదండి. మరి ఏం ఆశించి చేశారు? నా కొడుకు చెప్పొద్దు అన్నాడు. వాడంటే మాత్రం నీ బుద్ధేమైంది? గడ్డి తినిందా? నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాక చెప్పాలన్నాడు. ఓహో, నువ్వు వెన్నుపోటు పొడిస్తే వాడు ఎదుటి నుంచే పొడవాలనుకున్నాడన్నమాట, అంతేనా? 2 కుటుంబాల్ని కలపడం కోసం అలా చేశాడు వదినా. 2 కుటుంబాలు కలవడానికి మేం మాత్రం ప్రయత్నం చేయలేదా? మీ అన్నయ్య చేతిలో తిట్లు తన్నులు తినలేదా? బామ్మ, నువ్వైనా అర్థం చేసుకోవే. ఇన్నాళ్ళు నీ మీద నాకు అభిమానం ఉండేదే, ఈ రోజు అది పోయింది. నాకంటూ ఉన్నది మీరిద్దరే. మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుని దూరం పెడితే నేనేమైపోవాలి? ఏట్లో దూకి చావు. నీ కూతురి మెడలో వెయ్యబోయే 3 ముడులు కుటుంబాలను కలిపే ముడుపులవుతాయని మా కొడుకు ఆలోచించాడే తప్ప అందులో ఇంకెలాంటి దురుద్దేశమూ లేదని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. నా కూతుర్నిచ్చి చేస్తానని మీరు ఆశలు పెట్టుకున్నారేమో కానీ మాకలాంటి ఆలోచన లేదు, అర్థమైందా? పాత జానికి నయ్యుంటే వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసుండేదాన్నేమో. కానీ ఇప్పుడు అలాంటివి జరుగుతాయని కలలు కనకండి. 2 కుటుంబాలు కలవాలంటే పెళ్లి జరగాలి కదా వదినా. ఏంటి, పెళ్లి జరగాలా? 2 కుటుంబాలు కలవడం అంటే పాలల్లో విషం కలిసినట్టే. నేనంత అన్యాయం ఏం చేశాను వదినా? వైశాల్ని రెచ్చగొట్టి నా ఇంటి మీదకి పంపించటం అన్యాయం కాదా? నా కూతురెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే వైశాలి నోరు మూయించావు, అది తప్పు కాదా? నీ కొడుకుని పథకం ప్రకారం పంపించి మా అందరి మీద పెత్తనం చెలాయించేలా చేశావు, అది నేరేం కాదా? మాట్లాడవే. ఒక్కటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన పాపాలని చెప్పుకోవడానికి 1 రోజు కూడా సరిపోదు. అయ్యో వదినా, ఇంత అన్యాయంగా నిందలు వేస్తావని నేను ఛీ, వదలు. నా భర్త నిన్ను దూరం పెట్టడం తప్పని ఒకప్పుడు అనుకున్నాను, కానీ ఆయన చేసింది 100కి 100 పాళ్ళు నిజం అని ఇప్పుడు అనుకుంటున్నాను. చూడమ్మా, స్నేహంగా ఉన్నప్పుడు తప్పులు కూడా ఒప్పులవుతాయి. ఆ స్నేహం ముక్కలైనప్పుడు ఒప్పులు కూడా తప్పులవుతాయని పెద్దలు ఎప్పుడో చెప్పారమ్మా. ఓహో, తమరు నీతి కథలు మాకు చెప్పకండి. బడిలో పిల్లలకో, ఇంట్లో నీ పెళ్ళానికో, నీ కొడుకో చెప్పుకోండి. ఇది చాలా దారుణమమ్మా. మేం చేసిందే దారుణమైతే మా దగ్గర దాపరికమే మీరు చేసిన పెద్ద పొరపాటు. హ, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏ యాగంతో అయితే
నీ కొడుకు ప్రాణాలు కాపాడాలని నా భర్త ఇంత చేశాడో అదే మనిషికి జరిగిందంతా చెప్పేస్తాను. అయ్యో వదినా, నీకు దండం పెడతాను వదినా, చెప్పొద్దు వదినా. అప్పుడు నా భర్త వాడిని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడో మెడే నెరికేస్తాడో ఆయన ఇష్టం. వద్దుదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను, చేసి చెప్పొద్దు వదినా, వదినా. ఏ సుభద్ర, నన్ను తాకే అర్హత కూడా నీకు లేదు. కాసేపట్లో మారణకాండ జరగబోతోందని రగులుతున్న ఈ మంటల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ రోజు నీ బిడ్డ అంతమైపోతాడు. వదినా. జానకి, పెద్దదాన్ని నేను చెప్తున్నాను, నా మాట విను. నువ్వు ఆవేశపడకమ్మా, నా మాట వినవే. నువ్వు వదులు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ రోజుతో వాళ్ళకదో మనకదో ముగిసిపోయినట్టే. జానకి, నా మాట వినవే. తల్లి తర్వాత తల్లి అనుకున్నాను, నా బతుకుని కోరుకుంటుంది అనుకున్నాను. నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతుంది. ఏమండి, ఒకసారి వెంకికి ఫోన్ చేయండి, నేను మాట్లాడాలి. ఈ విషయం వెంటనే వాడికి చెప్పాలి. ఒకసారి ఫోన్ చేయండి ప్లీజ్. జానకి, వద్దే, తొందరపడద్దే, నా మాట వినవే. ఈ మోసం ఈ నమ్మక ద్రోహం నేను భరించలేను. చెప్పే తీరుతాను. చెప్తే మారణ హోమం జరుగుతుందే. మృత్యుంజయ యాగం జరిపించేసినంత మాత్రాన కొడుకు చావు నుంచి తప్పించుకుంటాడనుకుందా? అది అన్నయ్య దగ్గర నిజం దాచినట్టు నేను నా భర్త దగ్గర నిజం దాచలేను. అయ్యో అయ్యో, ఇదిగో జానకి, నా మాట వినవే. జానకి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నా మాట వినవే. ఈ రోజు నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. ఆ దేవుడు మాట కూడా విన్ను. ఏమండి? 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 ఏంటి జానకి, ఏమైంది? అదేంటంటే అబ్బే, ఏం లేదురా రాముడు. ఉందండి. ఏముంది? కొంతమంది మీ మంచితనాన్ని చేతగాని తరంగా తీసుకుని చేసిన ద్రోహం ఉంది. మీ గొప్పతనాన్ని తమ స్వార్థం కోసం వాడుకుని చేసిన కుట్ర ఉంది. ఏం మాట్లాడుతున్నావు జానకి? నాకు ద్రోహం చేసేవాళ్ళు, నా వెనక కుట్ర పడిన వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారండి, మన ఇంట్లోనే ఉన్నారు. మన ఇంట్లోనా? అక్క, ఏం మాడుతున్నావు నువ్వు? నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉండు. మతికని పోయిందా నీకు? లోపలికి వెళ్ళు ముందు. రై చిట్టే, బా, దాన్ని నోరు మూయించే ప్రయత్నం చేయకండి. అదేదో చెప్పాలనుకుంటుంది, చెప్పనివ్వండి. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి విర్రెక్కిపోయిందిరా, అందుకే ఏదో తిక్క తిక్కగా మాట్లాడుతుంది. దీని మాటలేం పట్టించుకోకు. జానకి, పదవే లోపలికి. ఆగండి. నాకు నమ్మక ద్రోహం చేసింది ఎవరో చెప్పు జానకి. ఇంకెవరు? మీ మేనల్లుడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేనల్లుడు అంటావేంటి? అసలు ఎవరి గురించి చెప్తున్నా? ఇంకెవరి గురించో కాదు, మన ఇంట్లో ఉన్న ఈ బ్యాంక్ మేనేజర్ వెంకీ ఎవరో కాదు, మీ మేనల్లుడేనండి. ఏమైందా నీకు? ఏమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు లోపలికి పదా. అంటే ఏమైంది మీకు? నేను అల్లుడు అంటారేంటి? అవునమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నిజాలేంటో తెలుసుకోకుండా నాన్నగారు ముందు ఆటలేంటి? నువ్వు ఆగో. ఆట్లాడింది వీడు, వీడమ్మ, వీడి బాబు. ఏమండి, నేను చెప్పేది అక్షరాల నిజం. వీడా సుభద్ర కొడుకు వెంకటేశ్వర్లండి. అవునండి, వీడిని 14 ఏళ్లు దూరంగా ఉంచి పెంచింది వీడి క్షేమం కోసం కాదండి, మన మీద కక్ష సాధించడం కోసం. వీడు ఊర్లో అడుగు పెట్టగానే
దానింటికి తీసుకెళ్లకుండా మనింటికి పంపించింది మనపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే. అది పగతో రగిలిపోతోంది. మన కుటుంబాన్ని మంటల్లో వేసి తగలబెట్టేయాలని కంకణం కట్టుకునుంది. అందుకే మనింట్లోకి ఈ సర్పాన్ని వదిలింది. మీపై విజయం సాధించటానికి అది అనుక్షణం తప్పించిపోతోంది. మీ చెల్లెలి పన్నాగాలకి అలనాటి సెక్యులర్లు సైతం పనికిరారండి. నీ మాటలకి సాక్ష్యం ఏంటి, ఆధారం ఏంటి? గుడి దగ్గర వీడమ్మ చెప్పిన మాటలే సాక్ష్యం, ఆధారం. అయినా కళ్ళ ముందే 6 అడుగుల మోసం నిలబడింది కదా, నిలదీయండి. అమ్మల అబద్ధాలాడతాడో నిజాయితీగా నిజం చెప్తాడో తెలుస్తుంది. నా భార్య చెప్పింది నిజమా? చెప్పరా, నిజం చెప్పరా. అక్క పొరపాటు పడిందని చెప్పు. చెప్పరా. ఒరే అబ్బాయి, జానికి పొరపాటు పడిందని చెప్పరా. జానికి చెప్పింది నిజం కాదని చెప్పరా బాబు. మాట్లాడండి వెంకీ గారు. అమ్మ చెప్పింది నిజం కానప్పుడు మీరెందుకండి భయపడుతున్నారు? నిజమేంటో చెప్పండి. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. అసలు విషయం ఆ! నిజమా కాదా అది మాత్రమే చెప్పు. మూడో మాట వద్దు. చెప్పు. సార్ అది అది నేను మీ చెల్లెలు కొడుకునే. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని దండలతో మీ ఇంటి ముందు నిలబడితే మెడపట్టుకు బయటికి గెంటేశారే ఆ సుభద్ర కొడుకునే. పాతికేళ్లగా గుడిపాలు లాంటి మీ మాటలతో తన గుండెల్ని చీల్చుతున్నా, మనసుని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నా, సహిస్తూ భరుస్తూ బతుకుతున్న ఆ తల్లికి పుట్టిన కొడుకుని, నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి మీరు వెలేసిన ఆ దేవతకు పుట్టిన కొడుకుని, అమ్మతనం అనే అదృష్టాన్ని నోచుకున్నా, అన్నకు దూరమయ్యానేనని 9 నెలలు నన్ను తన గర్భంలో మోస్తున్నా కూడా సుఖాన్ని అనుభవించిన ఆ మహాతల్లికి పుట్టిన వాణ్ణి, మీ చేత వాత పెట్టించుకున్న వాణ్ణి, 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన వాణ్ణి, మీ చెల్లెలు కొడుకుని, మీ మేనల్లుండి, మీ కూతుర్ని పెళ్లి చేసుకుని 2 కుటుంబాలని కలపాలనుకున్న వాణ్ణి నేనే. రేయ్! నీతి మాలిన కుక్క. నిన్ను చంపిన పాపం లేదురా. బావా వదిలే బావా, చచ్చిపోతాడు బావా. వదిలే బావా, బావా వదిలే బావా. వదిలే బావా, చచ్చిపోతాడు. రావుడు, ఒరే, నా మాట విను. బావా వదిలే. వద్దు బావా, వదిలే బావా. బావా ఇలాంటి విశ్వాసం లేని వాళ్ళని వదలకూడదు నాన్నగారు. వదిలే బావా, చచ్చిపోతాడు. ఏయ్! వదిలే, వదిలే బావా. రేయ్! ఛ! అలాంటి నీచమైన దాని కడుపున పుట్టిన నీకు నా కూతురునిచ్చి చేస్తానని ఎలా అనుకున్నావురా? ఎలాగైనా చేసుకుంటాను మావయ్య. రేయ్! మావయ్య అన్న మాట ఇంకోసారి నీ నోటి వెంట వచ్చిందంటే నీ నాలుగు చీరేస్తా.